హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ఈరోజు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చానో చెప్పుకొని చూద్దాం. ఈ లొకేషన్ చూసి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గెస్ చేయండి. ఏంటి ఈ డెకరేషను, హడావిడి, ఇంతమంది ఆడవాళ్ళని చూసి ఇదేదో పెళ్ళిలో ఫంక్షన్ అనుకుంటున్నారు కదా? కాదండి బాబు, ఇది షూటింగ్ కోసం వేసిన సెట్ అండి. కరీంనగర్లో జరిగిన ఆడాళ్ళు మీకు జోహార్లు షూటింగ్ కోసం వేసిన సెట్ ఇది. సరే, అక్కడ రవి యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ షూటింగ్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదండి, ఇది షూటింగ్ మాత్రమే. అండ్ వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారో తెలుసా? పొద్దున ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ అండి. టోటల్గా షూటింగ్ స్పాట్ వచ్చేసి అయితే ఇలా ఉందండి. చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది ఆఫ్టర్నూన్ షూటింగ్ అవ్వడం వల్ల చాలా టైర్డ్ అయిపోయారు ఎండకి అందరూ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది సెకండ్ బ్యాచ్ షూటింగ్ జరుగుతుందండి. వాళ్ళు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నారు, ప్రాపర్టీని తీసుకెళ్తున్నారు. మామూలుగా ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేయాలంటే ఇంతమంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలండి. చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. 2-3 కెమెరాస్ ఉన్నాయి అక్కడ. అండ్ నా ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు తను వచ్చి చాట్ మీద డ్రా చేసి చూపిస్తే మిగతా వాళ్ళు గెస్ చేయాలండి. అదే రౌండ్ జరుగుతుంది ఇప్పుడు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో చాలామంది కష్టపడాలి. అండ్ ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల చాలా వేడిగా ఉంది అండి అక్కడ. సో ఇక్కడ షూటింగ్ నడుస్తుంది, రవి గారు కామెడీ చేస్తున్నారు. చాలా కామెడీగా ఉంది ఎపిసోడ్, యూ హ్యావ్ టు వాచ్. సో ఇక్కడ అయితే వీడియో తీయొద్దు అన్నారండి, అందుకనే మధ్యలో వాళ్ళందరూ ఉన్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది మీకు. మన వ్యూవర్స్కి షూటింగ్ చూపించడానికి, షూటింగ్ స్పాట్ చూపించడానికి మాత్రం నేను వీడియో తీశాను. సో ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ అయితే రెడీగా ఉన్నారు. లంచ్ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ షూటింగ్ ఉందండి. బట్ లంచ్ అయ్యేసరికి 3 అవుతుందని చెప్పారు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేము దసరాకైతే షాపింగ్ చేయాలి కదా, సిఎంఆర్ షాపింగ్కి అయితే వచ్చేసాం. చూద్దాము ఎలా ఉన్నాయని. కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి కరీంనగర్లో. సో కలెక్షన్ ఎలా ఉందని చూసేద్దామని అయితే వచ్చేసాం మేము. ఇక్కడ షాపింగ్ చేస్తే లక్కీ డ్రా తీసి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఎవ్రీ 1 అవర్కి అయితే లక్కీ డ్రా తీసి గిఫ్ట్స్ ఇస్తున్నారండి. అండ్ షాప్లో మంచి మంచి శారీ కలెక్షన్ అయితే ఉంది. ఫెస్టివల్ కోసం వచ్చి షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఈ శారీ బాగా నచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము డ్రెస్ సెక్షన్కి వెళ్ళిపోయామండి. డ్రెస్సెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫెస్టివల్ ఉంది కదా. అలా కొత్త స్టైల్స్ వచ్చేసాయి. డైలీ వేర్ టాప్స్, ఫంక్షన్ వేర్ టాప్స్, మెటీరియల్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. చాలా కొత్త కలెక్షన్ అయితే ఉంది. కలెక్షన్ అంతా మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇదైతే వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ అండి. దీంట్లో అయితే మనకి కాస్మెటిక్స్, ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. వేర్ ఐటమ్స్ కూడా చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి చాలా ఉన్నాయి. ఇంకా అదంతా చూసేసి మేము కింద ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కింద జ్యువెలరీ సెక్షన్ ఉంది. ఓవరాల్గా షాపింగ్ మాల్ అయితే వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ జ్యువెలరీ సెక్షన్లో మాత్రం జ్యువెలరీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న చిన్న స్టర్ట్స్ అండ్ చిన్న సైజ్ జుమ్కా నుండి పెద్ద సైజ్ జుమ్కాల వరకు చాలా బాగున్నాయి కలెక్షన్. ఇక్కడైతే పర్ల్స్, బీడ్స్, అన్ని రకాల హారం కలెక్షన్ అయితే ఉందండి, చూడొచ్చు మీరు. సో ఈ ఫెస్టివల్కి అయితే అటు ఇటు తిరగకుండా క్లాత్స్కి, జ్యువెలరీకి హ్యాపీగా ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే ఏంటేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.